పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యోహాను సువిశేషము 15వ అధ్యాయము వచనములు 10వ వచనం నుండి. నా తండ్రి నన్ను ప్రేమించున్నట్లు నేను మిమ్ము ప్రేమించుతిని, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించునచో నా ప్రేమలో మీరు నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలెను అనియు మీ ఆనందము పరిపూర్ణము కావలెను అనియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించున్నట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు, ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయు వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు కదా. నేను ఆజ్ఞాపించు వానిని మీరు పాటించునచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులు అని పిలువక స్నేహితులు అని మిమ్ములను పిలుచెదను. ఎలయన నేను నా తండ్రి వలన వినిదంతయు మీకు విశదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు ఫలించుటకు, మీ ఫలములు ఎల్లప్పుడూ నిలిచి ఉండుటకు నేను మిమ్ము నియమించుతిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, మా యేసయ్య వందనం, మా యేసయ్య స్తోత్రం. క్రీస్తునందు దేవుని బిడ్డలరా, ప్రియ విశ్వాసులరా, పాస్కా కాలము 6వ ఆదివారములో మీరు ప్రవేశించినటువంటి మనకి గత ఆదివారంలో మీరు చదువుకున్నటువంటి ఈ ద్రాక్షవల్లి తీగలు అనేటువంటి ఈ మాటల కొనసాగింపుగా ఉండేటువంటి వచనాల్ని మనం చదువుకుంటున్నాం. మొదటిగా సందర్భం. ప్రభువు ఏ సందర్భంలో ఈ మాటల్ని వివరించారు, ఈ మాటల్ని ఎందుకు చెబుతున్నారు, ఏ సందర్భం? ప్రభువు కడరాత్రి భోజనంలో శిష్యులతో కూర్చున్నప్పుడు శిష్యుల పాదాలు కడిగి చిట్ట చివరిగా ఇహలోకములో ఆయన వారితో ఏకాంతంగా మాట్లాడుతున్నారు. ఏకాంతంగా సుదీర్ఘంగా మాట్లాడేటువంటి చివరి ఘట్టం ఇదే. ఈ ఘట్టంలో ప్రభువు తన రక్తాన్ని పోలికగా ఉండేటువంటి ద్రాక్ష రసం ఈ విందులో ఆయన పోలిక పోలుస్తూ ఎవరైతే ఈ ద్రాక్ష వల్లితో తోడుగా ఉంటారో, జత కలపబడి ఉంటారో వారు ఫలిస్తారు. నేను లేకుండా మీరేమీ చేయలేరు. ఈ మాటలని చెబుతూ ప్రభువు మిమ్మల్ని నన్ను గత వారం ఆయన మీద ఆధారపడేట్టు చేసుకుంటున్నారు. ఇక ఈ ఆదివారంలో మనం చదువుకున్నటువంటి వచనాలు. మొదటిగా ప్రభు యొక్క ప్రేమని, తండ్రి వాత్సల్యాన్ని ఉండేటువంటి వచనాలతో మనం ఆరంభించామండి. 9వ వచనంలో మనం చదువుకున్నాం. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ములను ప్రేమించెదను, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, మా యేసయ్య వందనం. దేవుడు ప్రేమ. ఈ విషయాన్నే ఈ పునీత యోహాను గారు తన లేఖల్లో కూడా ఇదే మాటను వివరిస్తున్నారు. దేవుడు అంటేనే ప్రేమ. ఈ ప్రేమ పూరితటువంటి ఈ దేవుడు మిమ్మల్ని నన్ను ఎంతో చక్కగా చూసుకుంటున్నారు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు క్రీస్తు చెప్తున్నారు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించుతిని. తండ్రికి చెందినటువంటి బిడ్డలం. క్రీస్తు ద్వారా మీరు నేను తండ్రికి దత్తత పుత్రులం. క్రీస్తు ద్వారా మీరు తండ్రిని చేరుకోవలసినటువంటి గొర్రెల కాపరి క్రీస్తు.
ఈ కాపనేటువంటి ఈ క్రీస్తునందు మీరు నేను ఫలించాలని చెప్పి గుర్తు చేస్తూ ఈ తండ్రి యొక్క వాత్సల్యాన్ని గురించి వివరిస్తున్నారు. నిర్గమాకాండములో ఈ తండ్రి ప్రేమను గురించి, తండ్రికి మనకున్నటువంటి బంధాన్ని గురించి ఈ వచనాలతో ఉన్నటువంటి పోలిక ఉన్నటువంటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 22వ వచనములో, అప్పుడు ఫరోతో నీవు యావే ఇట్లు చెప్పుము అని చెప్తున్నాడని పలుకుము. ఇశ్రాయేలు నా కుమారుడు, నాకు మొట్టమొదట పుట్టినటువంటి సంతానము. నన్ను ఆరాధించుటకు నా కుమారుని వెళ్ళమని మిమ్ము ఆజ్ఞాపించుతిని, కానీ అతడు వెళ్ళుటకు నీవు అంగీకరింపకున్నావు. కావున నేను నీ కుమారుని, నీకు మొట్టమొదట పుట్టిన వారిని చంపెదనని చెప్పుము అని అన్నాను. తన బిడ్డల కోసం ప్రభువు చేసేటువంటి మహాకార్యాలు, ఈ మహాకార్యాలను వివరిస్తున్నారు ప్రభువు. ఇశ్రాయేలు, నీవు నా తొలి సంతానం, ప్రథమము నీవు నా తొలి సంతానం, నాకు ముఖ్యం. మీరు నేను అంత గొప్పగా ప్రభు చేతిలో ఏర్పరుచుకుంటుండి బిడ్డలం. ఇంకా యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము వచనములు 7వ వచనం. ఇశ్రాయేలీయులు వారెల్లరూ నా పేరును ధరించిన వారు, నాకు కీర్తిని కలుగుటకు గాను నేను వారిని నా కొరకు సృజించితిని, నేను వారికి రూపమును ఇచ్చితిని. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, మా యేసయ్య వందనం. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 8వ వచనం. ప్రభు, నీకు సాటి లేని దైవము లేడు కదా, నీవు చేసిన కార్యములను ఎవరు చేయలేరు కదా. అంతటి గొప్ప దేవుడు మన దేవుడు. ఈ దేవునిలో మీరు నేను జ్ఞానస్నానాన్ని పొందుకొని క్రీస్తు ద్వారా తండ్రిని చేరుకుంటున్నాం. అదే క్రీస్తు మీకు నాకు వివరిస్తున్నారు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నా. అందుకే ప్రభు శిలువలో 2 చేతులను చాచి మీ కొరకు నా కొరకు బలిగా అయ్యారు. ఈ శాశ్వత ప్రేమతో ప్రేమించేటువంటి క్రీస్తు మనలని తన సొత్తుగా చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. ఇక చివరిలో అంటున్నారు ఇదే వచనంలో, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. ఇట్ ఈస్ నాట్ గాడ్ వన్ హూ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ అస్, ఇట్ ఈస్ వీ గో ఎస్ట్రే ఫ్రమ్ గాడ్. ఇదే విషయాన్ని మీరు నేను లూకా సువిశేషములో ఎంతో ప్రాచుర్యం చెందినటువంటి అధ్యాయం, లూకా సువిశేషములో 15వ అధ్యాయములో ప్రభువు చెప్పినటువంటి 3 ఉపమానాలు. తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణెం, తప్పిపోయిన కుమారుడు. 11వ వచనానికి పైన హెడ్డింగ్ చదివితే ఇదే 3వ ఉపమానం. తండ్రి దూరంగా వెళ్ళలా. తండ్రి ఎప్పుడు తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, తన వాత్సల్యాన్ని అందిస్తూ ఉన్నాడు. కానీ కుమారుడే దూరమై వెళ్ళిపోయాడు. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. తండ్రి చేసేటువంటి ఈ కార్యాలని పదే పదే మనకి కీర్తనకారుడు చక్కగా వివరిస్తున్నాడు. ఆ మాటలను ఒక్కసారి చదువుకుందామండి. 103వ కీర్తనలో ప్రభు యొక్క మనస్తత్వాన్ని గురించి, ప్రభువు చేసినటువంటి మాటను గురించి జ్ఞాపకం చేసుకుందాం. 103వ కీర్తనలో వచనము 1-2 వచనాలు మనకి బాగా ప్రాచుర్యంగా ఉన్నటువంటి వచనాలే ఇవి. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, అతని ఉపకారములు దేనిని మరువకుము. ఎన్ని ఉపకారాలు చేశాడు ప్రభు. మీరు నేను దేవుని దయతో 5వ మాసంలో అడుగు పెట్టాము. మే నెల మాసంలో ఎంత ఎండలో ఉన్నా
ఎంతమంది అనాథులైపోయినా, ఇరుకులు ఇబ్బందులు ఎన్ని వచ్చినా ఈ 4 నెలలు దాటవేశాడు ప్రభు. అందుకే కృతజ్ఞతగా ప్రభునితో మీరు, నేను ఇదిగో ఆయన యందు నెలకొని ఉండటానికి తండ్రి యొక్క ప్రేమను మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. తండ్రి తప్పిపోయిన కుమారుడి కొరకు పదే పదే పరితపించాడు. నా కుమారుడు ఎప్పుడు వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. కుమారుడు రాక కోసం ఆయన తహతహలాడాడు. ప్రభు ఈ ప్రేమను గుర్తు చేస్తున్నారు మీకు నాకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ములను ప్రేమిస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, మా యేసయ్య వందనం. ఈ ప్రేమని మీరు నేను తెలుసుకోనక, అవగాహన చేసుకోక, ఈ వస్తు ప్రాపంచిక వ్యసనాలలో పడిపోయి మీరు నేను ఆయన వాత్సల్యాన్ని దూరం చేసుకుంటున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఎవడేని నాయందు ఉండునో నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఈ విషయాలనే మీరు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభుని యందు మరి నెలకొని ఉంటున్నామా? ప్రభునితో ఐక్యమై ఉంటున్నామా? వైఫై అనేది కనెక్ట్ కాకపోతే, ఫోన్కి కనెక్ట్ కాకపోతే, ఆ సిగ్నల్ అనేది అందుకోలేకపోతే ఉపయోగం లేదు కదా నెట్ పని చేయడానికి. సేమ్ మీరు నేను ప్రభునిలో నెలకొని లేకపోతే, ప్రభునితో మీరు నేను జత కలగకపోతే మీరు నేను ఎలా ఫలించగలం? ఇక 10వ వచనంగా, నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించునచో నా ప్రేమలో నెలకొని ఉందురు. ప్రభువు తండ్రి ప్రేమ గురించి వివరిస్తున్నారు. తండ్రి వాత్సల్యం గురించి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయనతో కలిసి ఉండాలి. ఎలా కలిసి ఉండాలి? ఆ వాత్సల్యం ఉండాలి అంటే, ఆయనతో మీరు నేను జత కలిపి ఉండాలి అంటే, మీరు నేను ఫలించాలి అంటే, ఈ జత కలపబడి మీరు నేను ఏ విధంగా ఉండాలి అంటే తర్వాత వచనం వివరిస్తున్నారు ఆయన. ఏమిటి? నేను నా తండ్రిని ప్రేమించాను కాబట్టి ఆయన ఆజ్ఞను నేను పాటిస్తున్నా. ఏమిటి ఆయన పాటించేటువంటి ఈ ఆజ్ఞలు, ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు చక్కటి మాటని ఈ విషయంగా మనకు నేర్పిస్తున్నారు. మొదటిగా ఒబీడియన్స్, తండ్రికి విధేయించటం. సమూవేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. బలుల వలన, దహన బలుల వలన యావే సంతృప్తి చెందునా, విధేయత వలన కాదా? బలి అర్పించుట కంటే విధేయత ఎంతో మేలు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఒబీడియన్స్. ఏ విధంగా తండ్రిని క్రీస్తు ప్రభువు విధేయించారు? మొదటిగా, తాను దైవుని స్వభావం కలిగి ఉన్నను సేవక రూపము ధరించటానికి తనను తాను రిక్తుని చేసుకుని మన కొరకు మానవుడిగా మన మధ్య నివసించారు. ఫస్ట్ రీజన్. సెకండ్, ఆయన దైవ స్వభావం కలిగి ఉండి లూకా సువిశేషం 4వ అధ్యాయం 16వ వచనం, విశ్రాంతి దినమును పాటించారు. లూకా సువిశేషం 13వ అధ్యాయం 10వ వచనం, ఆయన 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రాంతి దినములో తండ్రి చెంత కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఇక ప్రభువు చివరిగా లూకా సువిశేషం 22వ అధ్యాయం 42వ వచనంలో గెత్సెమనే తోటలో ఆవేదన చెందుతూ చేసేటువంటి ప్రార్థనలో ప్రభు అంటున్నారు, ప్రభు తండ్రి నీకిష్టమైనచో ఈ పాత్రను నా నుండి తొలగించు, అయినా నీ ఇష్టం నా చిత్తం, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ ఇష్టం. ఒబీడియన్స్.
విధేయత, ఈ ఆస్పెక్ట్ లేకుండా, ఈ ఒబీడియన్స్, విధేయత లేకుండా ఎంతమంది ఎండిపోతున్నారు, ఎంతమంది ఎండిపోతున్నారు. నాకు తెలుసులే, నువ్వెవరో నాకు చెప్పేదిలే, మీ దగ్గర నేను ఎందుకు నేర్చుకోవాలిలే, ఎందుకు నేను నా తల్లిదండ్రుల్ని గౌరవించాలిలే, అందుకే కదా పెద్ద చిన్న గురువు దైవం అనే ఆలోచన లేకుండా ఎండిపోతూ ఉన్నాం. విధేయత. ప్రభు అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉన్నట్లు మీరును ఈ పని చెయ్యండి. ప్రభు చక్కటి మాట, అదే మాటను వివరిస్తున్నారు. మీరు నా తండ్రి ఆజ్ఞలు పాటిస్తే మీరు కూడా నా ప్రేమలో ఉంటారు. ఈ విధేయత ద్వారానే ప్రభు దీవించేది. అందుకే చూడండి, మనం సమూయేలు గ్రంథంలో చదువుతాం. దావీదు రాజు, దావీదు రాజుకి ఎంతో మంది, దావీదు రాజు ఈ ఈషాయి కుటుంబంలో ఉన్నటువంటి ఒకానొక మగపిల్లవాడు కాదు సంతానంలో, అతనికి తోబుట్టువులు కూడా ఉన్నారు. తండ్రి మిగిలిన వాళ్ళందరినీ కూడా వేరే కత్తి విద్యకి, విల్లు విద్యకి, వీటికి పంపిస్తే తండ్రి ఇతడిని గొర్రెలు కాసుకోవడానికి పంపించాడు. ఎదురు చెప్పలేదు, విధేయించాడు. ఈ గొర్రెల కాపరిని దేవుడు ఎంతగా దీవించాడండి. మీరు నేను ఈ విధేయతతోనే దేవుని మీద ఆధారపడి జీవించాలి. ప్రభు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విధేయత సమస్త బలుల కంటే ఎంతో గొప్పది కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. మరి ఈ విధేయతను గురించే మీకు నాకు జ్ఞాపకం చేస్తూ లూకా సువిశేషం 9వ అధ్యాయం 35వ వచనములు తండ్రి చక్కటి మాటను వివరిస్తున్నారు. క్రీస్తు పోలికగా, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతడిని మీరు అనుకరించండి, ఇతని మాట వినండి. అందుకే క్రీస్తు బోధనలు వినటానికి మీరు నేను ఈ ప్రచార మాధ్యమం ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. క్రీస్తులో ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆదివారం, ఈ అప్పు పండుగలో దివ్యబలితో పాటు ఈ వాక్యాన్ని మీరు నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ విశ్వాసపు సూక్తులను వినుట వలన విశ్వాసం కలుగుతుందని, క్రీస్తు బోధనలు వింటే తండ్రిలో మీరు నేను ఎదుగుతాము, జీవితాలు బాగుంటాయి, ఫలభరితం అవుతాయి, మన జీవితాలు 30, 60, 100 ఫలింపు చేస్తాడు ప్రభు అని మీరు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాం. దానిలో ఈ మొదటి మెట్టే, మొదటి అడుగే ఈ విశ్రాంతి దినమును పాటించుట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, మా యేసయ్య వందనం, మా యేసయ్య స్తోత్రం. ఇక ఈ విషయాలలో 14వ అధ్యాయం 15వ వచనములో, యోహాను సువిశేషం 14వ అధ్యాయం 15వ వచనములో, మీరు నన్ను ప్రేమించునచో మీరు నా ఆజ్ఞలను పాటించరు. ప్రభు అంటే ప్రేమ, ప్రభు అంటే ఇష్టం, ప్రభు అంటే గౌరవం. కానీ ఆయనతో కూర్చోకుండా, ఆయన మాటలు వినకుండా, ఆయన బోధలు వినకుండా, ఆయనతో పాటు అంటి పెట్టుకోకుండా ఉంటే ఆయన మీద ప్రేమ ఎలా కలుగుతుంది? ఆయన ప్రేమించటానికి, ఆయనతో సమయం గడపటానికి మిమ్మల్ని నన్ను పిలుస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన క్రీస్తు ఈ విధంగా ఎదగటానికి మిమ్మల్ని నన్ను పిలుస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఇక చాలామంది యువకులు, తెలిసిన వాళ్ళు, వివేకవంతులు, కుబేరులు, పదవి కలిగిన వాళ్ళు, వీళ్ళంతా కూడా అనొచ్చు, మేము దేవునితో ఎందుకు కూర్చోవాలి, దేవుని ఎందుకు విధేయించాలి, మాకు భూములు, బంగారం, అధికారం ఇవన్నీ ఉన్నాయి, తెలివిగల వాళ్ళు, మేము ఎందుకు దేవుని మీద ఆధారపడాలి, ఎందుకు దేవుని ఆజ్ఞను అనుసరించాలి? మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 19వ వచనం, ఏలయన ఈ లోకముచే వివేకముగా పరిగణించబడినది దేవుని దృష్టిలో అవివేకము. మీరు నేను
గొప్పగా అనుకుంటున్నాం, ఈ డబ్బులు, ఈ పదవులు, ఈ అధికారం, ఈ వైభోగం. కానీ దేవుని దృష్టిలో ఇవేమీ గొప్పవి కాదు. ఆయనతో కూర్చోవటం, ఆయన మీద ఆధారపడటం గొప్ప. ఇదే మొదటి ఆజ్ఞ. సర్వేశ్వరుని మాత్రమే ప్రేమించి పూజించి ఆరాధించాలి. అందుకే అది చేస్తేనే, ఆ ఆజ్ఞను పాటిస్తేనే మీరు నాతో జత కలిపి ఉంటారు, మీరు నా ప్రేమకు పాత్రులవుతారు, మీరు ఫలిస్తారు. మరి ఫలించాలి అంటే మీరు చేయాల్సినటువంటి పనులు, మీరు చేయాల్సిన పనులు ఇవే. కానీ ఈ చేయకుండా దేవుడు ఎలా దీవిస్తాడు? ఇలా చేయకుండా మీరు నేను దేవునిలో ఎలా ఐక్యమై ఉంటాం? ఇది చేయకుండా మీరు నేను దేవునితో సావాసం లేకుండా ఎలా మీరు నేను ఫలింపు పొందుకుంటాం? ప్రభువు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇక ప్రభువు ఇచ్చేటువంటి వచనాల్లో, చదువుకున్న వచనాల్లో 11వ వచనం, నా ఆనందము మీ యందు ఉండవలెను అనియు, మీ ఆనందము పరిపూర్ణము కావలెను అనియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. దేవుని ఆజ్ఞను పాటించాలి, దేవుని విషయాలను పాటించాలి. ఈ పాటించేటువంటి ఈ క్రమంలో ప్రభు చక్కగా వివరిస్తున్నారు. ఈ ఆజ్ఞలను పాటించేటువంటి ఈ క్రమంలో ప్రభు వివరించేది, నా ఆనందం మీతో ఉండాలి. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ప్రాస్పెరిటీ, బ్లెస్సింగ్. ఆయన ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంది కదా అండి. జక్కయ్య, ఎంతో మంది జనం, వేల మంది జనమే, జీవితంలో అలసడి, భూములు, బంగారం అన్నీ ఉన్నాయి అతనికి, పదవి ఉంది, అధికారం ఉంది, సమాధానం సఖ్యత లేదు. కానీ ఎంతో మంది జనం ఉండగా ప్రభుని చూపు అతని మీదే పడింది కదా. అతని జీవితంలో ఈ కొరత, ఆనందం లేదు అని చెప్పి ప్రభు ఇంటికి మరీ వెళుతున్నాడు. చక్కయ్య రా, దిగిరా, ఇంటికి వెళదాం. మన దేవుడు సంతోషముతో మనల్ని ఆదరించే దేవుడు. కానీ మనమే ఆ చూపుతో చూడం, ఆ ఆలోచనతో చూడం. ఆయన ఎంత పాజిటివ్ గాడ్ అంటే, ఆయన అనుసరించేట మనం అంత నెగిటివ్ పీపుల్, నెగిటివ్ ఫాలోవర్స్, పెసిమిస్టిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఆయన చూపు, ఆయన ఆలోచన, ఆయన మాట గ్రహించక మీరు నేను కూడా ఇలా ఉంటూ ఉన్నాం. అందుకే అంటున్నాను, నా ఆనందము మీతో ఉండాలి, మీ ఆనందము ఫలించాలి, పరిపూర్ణం కావాలి. అంటే నేను ఈ మాటల్ని, ఈ బోధన వివరించేది ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నాతో పాటు ఉంటారో, ఎవరైతే ఫలించాలనుకుంటారో, నన్ను, నా ఆజ్ఞలు పాటిస్తూ నాతో ఐక్యమే ఉంటే మీరు ఆనందంగా బాగుంటారు, సంతోషంగా ఉంటారు, నా దీవెనలు పొందుకుంటారు. ఈ విషయాలని నేను మీరు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి యొక్క దీవెనల ఆశీర్వాదాలను కుమ్మరిస్తున్నాడు. అదే, నా ఆనందము మీ యందు ఉండాలి, నా ఆనందము మీ యందు ఉండాలి, మీ ఆనందము పరిపూర్ణము కావాలని నేను మీకు ఈ విషయములను బోధించుచున్నాను. మొదటిగా ప్రభు ఆనందం. లాజరు చనిపోయాడు, దుఃఖంతో ఉంది కుటుంబం, తోబుట్టువులు, మార్తా మరియా, ఆధారం లేదు, మగ దిక్కు లేనటువంటి కుటుంబం, ఆడపిల్లలు, దిక్కుదోచలేనటువంటి స్థితి, అనాథలైపోయారు పరిస్థితి. ప్రభువు వెళ్ళి పురుగులు పట్టిపోయినా కానీ, నశించిపోయినా కానీ, శిథిలమైపోయినా కానీ తాను మళ్ళీ తీసుకొని వస్తున్నాడు. ప్రభుని యందు ఇన్ని మహాకార్యాలు, ప్రభుని నమ్ముకుంటే ఇంత గొప్ప ఆనందం. ప్రభు అందుకే అంటున్నాడు కదా కీర్తనలో, ఎండిన మరుభూములను ఆయన సేద్యమైనటువంటి నేలగా మారుస్తాడు, శోకాన్ని ఆనంద నాట్యంగా మారుస్తాను అంటున్నాడు. మరి ఇంత గొప్ప దేవుణ్ణి మీరు నేను కొలుస్తున్నాం, పూజిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఇక 13వ వచనములో, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవ్వరునూ లేరు. ఈ విషయాన్ని
ప్రభువు మీకు నాకు గుర్తు చేస్తూ ఈ 12-13 వచనాలు ప్రభు యొక్క ప్రేమను గురించి, తత్వాన్ని గురించి వివరిస్తూ, ప్రభు తత్వాన్ని గురించి, ప్రభు యొక్క ఆలోచనను గురించి నెపోలియన్ బొనపార్ట్, ఈ గొప్ప యోధుడు, ఈ చక్రవర్తి తను మరణశయ్య మీదకి వెళుతూ ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట, నేను ముస్సోలిని, మజీని ఇటువంటి గొప్పదైనటువంటి చరిత్ర విప్లవకారులు, యోధులు మా కత్తిని పట్టుకొని మా రాజ్యాలను మేము స్థాపించుకోవటం కొరకు ఎంతో మందిని చంపాం, రక్తాన్ని చిందించాం, వారి రక్తాలను, మా రాజ్యాలను కట్టుకున్నాం. ఇవన్నీ కూడా పోయినాయి. కానీ ఒకే ఒక యోధుడు ఎవరి రక్తాన్ని చిందించక తానే తన రక్తాన్ని చిందించి ప్రేమ అనేటువంటి రాజ్యముతో, ఆలోచనతో తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు, శాశ్వత రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయనే క్రీస్తు. ఈ దేవుడు ప్రభు వివరిస్తున్నారు, ఇదిగో తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరు లేరు. కడరాత్రి భోజనం కూర్చున్న ప్రభువు తన రక్తాన్ని గురించి, తన శ్రమల గురించి, గురుత్వ స్థాపన గురించి, కాళ్ళు కడిగేటువంటి ఈ సాంగ్యం గురించి, తర్వాత ఈ దివ్య సప్రసాదపు మహత్యం గురించి వివరిస్తూ, ఆయనతో పాటు నేను, మీరు కలిసి ఉంటేనే ఫలిస్తాం, ఈ ఫలింపుని గురించి మాట్లాడుతూ ఆయన త్యాగాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. ఇదిగో తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవ్వడూ లేడు. తన త్యాగాన్ని గుర్తు చేస్తున్నాడు ముందుగానే. ఏమిటి? నేను మిమ్ములను స్నేహితులు అని పిలిచెదను. ఏ యజమాని మిమ్మల్ని నన్ను పిలుస్తాడు స్నేహితులని? ఏ యజమాని తన ఇంట్లో ఉన్నటువంటి సొమ్మును గురించి, తన షేర్స్ గురించి, తన లాభాలను గురించి, తనకున్నటువంటి స్థితిగతులను గురించి తన యొక్క పని వారికి తెలియచేస్తాడు? కానీ నిజ స్నేహితుడైన క్రీస్తు, నిజ యజమాని కాపరి అయిన క్రీస్తు, నేను మిమ్ములను స్నేహితులని పిలుస్తా, దాసులని పిలువను. అందుకు గుర్తుగా వారి కాళ్ళను కడుగుతున్నారు కదా. కడిగి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, ఎవరైతే నాలో ఎదిగిపోతారో, నాలో ఒదిగిపోతారో, నా నిమిత్తంగా మీరు రాబో రోజుల్లో నా శిష్యులుగా చేసేటువంటి పని కూడా ఇదే. స్టెఫాను, పునీత పేతురు, పునీత పౌలు, యాకోబు గారు, మిగిలినటువంటి అపోస్తలులు, శిష్యులు. ఇక మోడర్న్గా ఉండేటువంటి జ్ఞాపకం చేసుకున్నట్టు పునీతుడు పునీత మాక్సిమిలియన్ మరియా కోల్బే. ఆగస్టు నెలలో ఈ పునీతుడిని మీరు జ్ఞాపకం చేసుకుంటాం. కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఒక వ్యక్తి బోరున ఏడుస్తూ ఉంటే, తాను మరణించాల్సిన సమయం వచ్చినప్పుడు తన బదులుగా ఈ గురువు, ఈ పునీతుడు వెళ్ళి ప్రాణత్యాగం చేశాడు. ఈ పునీతుడు ఈరోజు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ, ఎవరైతే క్రీస్తును ప్రేమిస్తారో, ఎవరైతే క్రీస్తులో ఎదుగుతారో, ఎవరైతే క్రీస్తు తత్వంలో ఉంటారో, ప్రాణాలను కూడా లెక్క చేయరు కదా, తమ జీవితాలనే పణంగా పెడతారు కదా. ఈ విషయాలనే ప్రభు మనకి బోధిస్తున్నారండి. అందుకే తిరుసభ ఎంతగా వృద్ధి చెందింది అంటే, ఎంతమంది పునీతులు, యాజకులు వారి యొక్క ప్రార్థనా సహవాసంతో త్యాగపూరిత జీవితం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, మా యేసయ్యా వందనం. ఇక వచనాల్లో 15వ వచనం, 14వ వచనం, నేను ఆజ్ఞాపించు వానిని మీరు పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. స్నేహితులు ఎందుకు అంటున్నారు ప్రభువు స్నేహితులని? మోషేతో తండ్రి దేవుడు వివరించినటువంటి మాట తన తోబుట్టులకు వివరిస్తున్నాడు. మోషే నా స్నేహితుడు, నా స్నేహితుడు. మీకున్నటువంటి
ప్రణాళికలు, మీకున్నటువంటి ఆలోచనలు మీరు మీ స్నేహితులతోనే పంచుకుంటారు. నో సీక్రెట్స్. ప్రభు అందుకే అంటున్నారు, నేను చేసే ప్రతి పనిని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను చేసేటువంటి ప్రతి కార్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇచ్చేటువంటి ప్రతి బోధన ద్వారా వివరిస్తూ ఉన్నాను. నా సందేశాలు మీకు ఎరిగింప చేస్తూ ఉన్న సైన్స్ ఆఫ్ టైమ్స్ ద్వారా, ప్రపంచంలో కలిగేటువంటి మార్పుల ద్వారా, ఎంతోమంది పుణ్య పురుషులకు ఇచ్చినటువంటి దర్శనాల ద్వారా, ఇదిగో కరోనా వ్యాప్తి గురించి, జరగబోయేటువంటి 3వ ప్రపంచ యుద్ధం గురించి, కథోలిక తిరుసభ పోపు గారి గురించి, మరియు ఈ ఫాతిమా మరియ తల్లి దర్శనాల ద్వారా, ఎంతోమంది పునీతులకు వేద సాక్షుల ద్వారా ఇచ్చినటువంటి ప్రవచనాల ద్వారా ప్రభు వివరిస్తూ ఉన్నారు. ఇదిగో నేను మిమ్ములను నా స్నేహితులుగా పిలుస్తూ ఉన్నాను. పిలిచి మళ్ళీ ఏమంటున్నారు? తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. దాసికి తెలియదు, చెప్పాల్సిన అవసరం లేదు, కానీ స్నేహితులకు చెప్తారు కదా. అందుకే ప్రభు అంటున్నాడు, నేను మిమ్ములను దాసులను పిలువక స్నేహితులు అని పిలిచెదను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఇక స్నేహత్వం, ఎవరితో స్నేహత్వం కోసం అంటున్నారు ఇప్పుడు ప్రభు. సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాంతర్యామైనటువంటి ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు, ఆది అంతమైనటువంటి ప్రభువు, కాలములు యుగములు తన ఆధీనంలో ఉంచుకునేటువంటి దేవుడు స్నేహం ఎవరి కోసం? తాను సృజించినటువంటి మానవుడితో. ఇదేగా దివ్యబలి పూజ, విందు. ఈ విందు కోసం నేను మీరు సృష్టికర్త అయినటువంటి దేవునితో సఖ్యత కోసం ఈ బలిలో కూర్చుంటున్నాం కదా. ఈ బలి ద్వారా నేను మీరు దేవునితో సఖ్యపడుతున్నాం కదా. ఈ బలి ద్వారా నేను మీరు దేవునితో స్నేహత్వం పొందుకుంటున్నాం కదా. ప్రభు అదే వివరిస్తున్నారు. నేను మీరు ఆయనకు దాసులుగా కాక స్నేహితులుగా ఎదగాలని జ్ఞాపకం చేస్తూ ప్రభు పిలుస్తున్నారు. ఇక ఈ గొప్పతనం గురించి ప్రభు చెబుతూ, మీరు నేను ప్రభుని స్నేహితులం. ఇశ్రాయేలీలు గర్వంతో ఉన్నటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమిటి? మేమే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలము, మిగిలినటువంటి ఎవరు కాదు. ఇదే స్థితిలో యెరూషలేము దేవాలయంలో అన్యులు వచ్చి ఈ ప్రార్థనలు బలులు చూడటానికి వారికి కేటాయించినటువంటి ప్రదేశాన్ని వాళ్ళు వ్యాపార స్థలంగా మూసివేసి ఆ ప్రదేశాన్ని పెట్టినందుకే కదా ప్రభువు యెరూషలేము దేవాలయాన్ని శుభ్రం చేస్తున్నాడు. ఇదే విషయం ప్రభు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి? మీరు నా స్నేహితులే, మీరు నా మనసు తెలుసుకున్న వాళ్ళే. ఇది మీరేదో వచ్చి మీరేదో గొప్పగా తెలుసుకున్నటువంటి మీ కష్టం కాదు, మీ గొప్పతనం కాదు. గురువులమే, ఇది మా గొప్పతనం కాదు. ఈ యాజకత్వం మా గొప్పతనం కాదు. ఇది ప్రభు ఇచ్చిన భాగ్యం, నాకైనా మీకైనా ఎవరికైనా. అదే అంటున్నాడు, నేను మిమ్ములను పిలుచుకొంటిని, ఎన్నుకొంటిని. మీరుగా వచ్చింది కాదు, మీరుగా తెచ్చుకున్నది కాదు, మీరుగా ఏర్పరచుకున్నది కాదు. నేను ఇచ్చినటువంటి ఈ అభిషేక భాగ్యం. మీరు నా సొత్తు, మీరు నా స్నేహితులు, మీరు నా రాచరికపు గురుకులము, మీరు నా ప్రజలు, నా యాజకులు. ప్రభువు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, మీరు నేను తండ్రి పేరిట ఏమి అడిగినా ఇవ్వటానికి సిద్ధమే. అందుకే ప్రభువుని అడుగుదాం. మన కుటుంబాలకు శాంతి. ఎన్నికలు రాకపోతున్నాయి. మంచి సమర్థవంతమైన నాయకుడు, మన బాధ్యత అది. ఎందుకని పౌలు గారు తన లేఖలను వివరిస్తున్నారు. నాయకులను, పరిపాలకులను విధేయించుట, ఈ పరిపాలనలో మీరు నేను నడుచుకోవడం మన బాధ్యత. ఎందుకని రాజులను, ప్రభువులను, ప్రభుత్వాలను నడిపించినది, ఏర్పాటు చేసినది ప్రభువే. నాయకుడుగా ఉంచేటువంటి భాగ్యం ప్రభువే. మరి ఇచ్చినటువంటి అవకాశం మనకే. సమర్థవంతమైన నాయకుడిని, రాజు దేవుని మీద ఆధారపడేటువంటి రాజు అయితే
రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. పంటలు, ప్రజలు, భూములు, పశువులు, పక్షాదులు, ఋతువులు కాలానికి అనుగుణంగా మారతాయి. ఇటువంటి రాజు గురించే కీర్తన గ్రంథంలో మనం చదువుతాం కదండి. మరి రాబో సమయంలో మీరు నేను జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రాంతాలు దేవునితో ఎదగాలి, దేవుని యందు వర్ధిల్లాలి, మీరు నేను దేవుని ఆశీస్సులతో బాగుండాలి, ఫలించాలి. ఈ ఆలోచనతోనే ఈ దివ్య బలి పూజలో మీరు నేను పాల్గొంటున్నాం. ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ దేవుని ఎదిగే ప్రయత్నం చేద్దాం. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా ప్రభు, నీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. పాస్కా 6వ ఆదివారం ద్వారా నీ స్నేహత్వాన్ని మాకు అందిస్తున్నావు తండ్రి. ఎన్నోసార్లు మోసం చేశాం, దూరం వెళ్ళిపోయాం, నీ ఆజ్ఞలను పాటించలేదు, నీతో ఐక్యం అవ్వలేదు, సమయం గడపలేకపోయాం, వేరే వాటి మీద ధ్యాస, నీ యందు ఏకాగ్రత లేదు, అందుకే ఎండిపోయాను తండ్రి. మన్నించండి, నీతో సఖ్యపరచండి, నడిపించండి. ఈ మా మనవులన్నిటినీ మా ప్రభు క్రీస్తు ద్వారా అడిగి వేడుతున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి ఆస్వాదించి కాపాడి నడిపించదురుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.